హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. మీరందరూ బాగుండాలని చెప్పేసి నేను ప్రతిరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ప్రతి ఒక్కరి కోసం అండి మా మార్నింగ్ ప్రేయర్లో మేము ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటాం అన్నమాట. సో ఈరోజు ఎర్లీ మార్నింగే మీతో మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. అది ఏంటి అంటే, ఆడవాళ్ళు ఈ మధ్య ఎక్కువ ఇంట్లో పని, స్ట్రెస్ ఎక్కువ, పిల్లల హడావుడి, మళ్ళీ హస్బెండ్కి క్యారేజీ అని చెప్పేసి ఇట్లా చాలా చాలా రకాలుగా ఆడవాళ్ళు చాలా అటు ఇటు చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలన్నమాట. సో ఇది నేను డైట్ ఫుడ్ అని చెప్పను, అలాగని డైట్ కాదు అని చెప్పనండి. మనం చక్కగా హెల్తీగా మార్నింగ్ టైము ఇది చేసుకొని కనుక తింటే ఆ డే అంతా మనం చాలా హ్యాపీగా ఉంటాము అనమాట. చాలా ఎనర్జీగా కూడా ఉంటాం అనమాట. టిఫిన్కి బదులు ఇది కనుక మనం రోజు తీసుకోగలిగితే మన హెల్త్కి మంచిది, మనం కూడా హుషారుగా ఉంటాము, ఇంట్లో పనులన్నీ కూడా త్వరగా చేసేసుకుంటాం అనమాట. సో అది ఏంటంటే అండి, అంటే నేను ప్రతిరోజు టిఫిన్ వేస్తాను ఇంట్లో, వేయనని కాదు. ఏదన్నా వెయ్యని రోజున చేయలేని పక్షాన ఇదైతే చేసుకుంటాను అన్నమాట నేను ఇంట్లో. అందుకనే అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక అందుకనే వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. అది ఏంటంటే, ప్రతి ఒక్కరింట్లో ఓట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయండి, అలాగే మా ఇంట్లో కూడా అనమాట. సో నేనేం చేశానంటే, ఎందుకని మనం ఫ్రూట్స్ ఉంటాయి ఇంట్లో, ఓట్స్ ఉంటాయి. సో మనం ఉన్న వాటిని మనం చక్కగా వినియోగించుకొని టిఫిన్కి బదులు రోజు ఎర్లీ మార్నింగ్ తింటే కనుక మనకి హెల్తీగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది, అలాగే మనం కూడా రోజంతా ఎనర్జీగా ఉంటామని చెప్పేసి అని అనుకున్నాను అనమాట. సో అందుకనే ఆ ఐటెంని ఈరోజైతే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే ఓట్స్తో మనం మిల్క్ షేక్ చేసుకుందామండి. ఫ్రూట్స్ చక్కగా మన నట్స్ ఇవన్నీ వేసి చక్కగా మనం ఒక మిల్క్ షేక్ లాగా చేసుకొని అది తాగేసేస్తే చాలా చాలా హెల్తీగా ఉంటాము, చాలా ఆరోగ్యం కూడా అండి. రోజుకి ఒక ఫ్రూట్, ఒకరోజు బనానా, ఒకరోజు యాపిల్, ఒకరోజు బీట్రూట్, ఇలా రోజుకి ఒక రకంగా కనుక మనం చక్కగా చేసుకొని తాగితే కనుక చాలా చాలా ఎనర్జీగా ఉంటాము, హెల్తీగా కూడా ఉంటాము. సో ఈరోజు అయితే మన బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్తో ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిల్క్ షేక్ చేసుకుందామండి. ఓకేనా? ఇక దానికి ఏమేం కావాలో ఎలా చేస్తానో చూపించేస్తానండి, ఒకసారి చూసేయండి మీరు కూడా. ఓకేనా అండి? మన ఓట్స్ మిల్క్ షేక్ ఏమేం కావాలంటే, ఇదిగోండి ఒక 2 పెద్ద స్పూన్లు ఓట్స్ అండి ఇవి. ఇదిగోండి, నేను ఓట్స్ తింటానన్నమాట, ఓట్స్ అనమాట ఇవి. ఓట్స్ ఒక 7-8 బాదం పప్పులు, ఒక 10-12 నుంచి జీడిపప్పు, ఒక ఫ్రూట్ యాపిల్ అండి, యాపిల్ ఉందన్నమాట ఇంట్లో. సో యాపిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈరోజు. మనం హనీ లేని పక్షంలో, హనీ ఉన్నా సరే హనీకి బదులు మనకి మిల్క్ షేక్లో తీపి కావాలి కాబట్టి నేను బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం చాలా మంచిది, ఐరన్, ప్రోటీన్ అనమాట. సో బెల్లం వేసుకుంటున్నాను, అలాగే కాచి చల్లార్చిన పాలు అనమాట. ఇన్ని పట్టవండి, సో మీకు చూపించాలి కదా అని చెప్పి చూపిస్తున్నాను. తక్కువే వేసుకుందాము మిల్క్. సో ఇక మనం చక్కగా వీటిని అన్నిటినీ మిల్క్ షేక్ చేసేసుకుందాం ఇవాళ. ఎనర్జీ మిల్క్ షేక్ అనమాట అండి ఇది. చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ మనం స్ట్రెంతీగా ఉంటాము, బలంగా ఉంటాము, చాలా మంచిది. రోజుకొక ఫ్రూట్ మనం యాడ్ చేసుకొని కనుక ఇంట్లో ఇలా బ్రేక్ఫాస్ట్ కింద రోజు ఇది తీసుకుంటే అస్సలు సూపర్గా ఉంటుంది. మనం కూడా చాలా ఎక్సలెంట్గా ఎనర్జీగా ఉంటాం అనమాట రోజంతా. ఓకేనా? ఇప్పుడైతేనండి యాపిల్ మనం చక్కగా ఒలిచేసేసుకొని కట్ చేసి ముక్కలుగా చేసుకుందాం ఫస్ట్, తర్వాత ఏం చేయాలని చెప్తాను. ఓకేనా? యాపిల్ కట్ చేసి పెట్టేసుకున్నానండి. మన మిక్సీ జార్లో, మన ఇంట్లో జ్యూసర్ ఉండిద్ది కదండి, ఆ జ్యూసర్లో ఫస్ట్ యాపిల్ ముక్కలు వేసేసేద్దాము. తర్వాత ఇదిగోండి బాదం పప్పులు అండి, బాదం పప్పులు ఒక 7-8 బాదం పప్పులు వేసేసుకుందాము. అలాగే జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా వేసేసుకుందాము, ఒక 18, 12, 13. అలాగే బెల్లం కూడా అండి, తురుము ఎక్కువ వద్దండి, కొంచెం వేసుకోండి, జస్ట్ మనకి తీపి కోసం అనమాట. హనీ ఉంటే హనీ యాడ్ చేసుకోండి, బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి. బెల్లం చాలా మంచిది, బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దాంట్లో ఏం వేసుకున్నామంటే యాపిల్ ముక్కలు, బాదము, జీడిపప్పు, అలాగే మన బెల్లం వేసుకున్నామండి. ఇప్పుడు ఓట్స్ అండి,
ఓట్స్ కూడా వేసేసుకుందాము. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తాగొచ్చండి. మంచి ఎనర్జీ డ్రింక్ అనమాట ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం చేయవసరం లేదు ఇది తాగితే. ఒక్కసారి దీన్ని గ్రైండ్ చేసుకొని తర్వాత మనం పాలు అనేది యాడ్ చేసుకుందామండి. వాటర్ అస్సలు వేయొద్దు. చక్కగా మనం ఇది ఫస్ట్ పట్టేసుకున్న తర్వాత మనం పాలు అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఉందామండి ఒకసారి. చక్కగా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పాలు అయితే యాడ్ చేసేసుకుందాము. చూసి వేసుకుందాము. వేసాం కదా, మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. అదిగోండి చూడండి, పాలు నేను మొత్తం వేసేయలేదండి, కొంచెమే వేసాను అనమాట. ఇప్పుడు ఇది మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాము. ఓకే, చాలా చాలా మంచిదండి. ఇవన్నీ మనకు తెలిసినవేనండి, తెలియనివి కాదు. తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారనమాట. అన్నీ మనకు తెలుసు అనుకోవడం పొరపాటు. మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయండి. సో ఇట్లా మనకి తెలిసిన వాటిని మనం ఇంకొంతమందికి షేర్ చేయడం అనేది చాలా మంచి పని అనమాట. ఒక మంచి పనిని మనం 10 మందికి షేర్ చేస్తే అది చాలా చాలా గొప్ప విషయం అనే నేనైతే చెప్తానండి. ఎందుకంటే మనకు తెలియనివి మనకు తెలిసినవి మనం అవతల వాళ్ళకి చెప్పాలి, మనకు తెలియనివి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఇది నా ఉద్దేశం అనమాట. సో మన ఆడవాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి, ఎక్కువ హెల్త్ కావాలి, ఆరోగ్యం కావాలి. ఎందుకు అంటే మనకి ఇంట్లో ఉన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంతా మనదేనండి, మనమే చూసుకోవాలి వాళ్ళని. కాబట్టి వాళ్ళని చూసుకోవాలంటే మనం చాలా ఎనర్జీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నేను మీకు మొన్నటి వీడియోలో కూడా చెప్పానండి, మన ఆరోగ్యానికి మనమే బాధ్యులం అన్నమాట. సో ఎక్కువ వాకింగ్ చేయాలి, మరేమో ఇంట్లో పని చేసుకోవాలి, వాళ్ళకి వండి పెట్టాలి. అలాగని చెప్పేసి మన స్వతంత్రాన్ని కూడా మనం ఇంటికే పరిమితం చేయాలని మాత్రం నేను చెప్పనండి. ఎందుకు అంటే మనకి స్వతంత్రం ఉండిద్ది, మనకి అనేకమైన కోరికలు ఉంటాయి, మనకి చాలా చేయాలి, జీవితంలో ఏదైనా సాధించాలి అనే తాపత్రయం కూడా మనకి ఉంటుందన్నమాట. సో అందరి ఆడవాళ్ళకి లాగానే నాకు కూడా అనేకమైన కోరికలు ఉన్నాయి. కాకపోతే కొన్నిటిని మనం బయట పెట్టలేము, ఎందుకంటే ఫ్యామిలీ మనకు ముఖ్యం కాబట్టి, మన హస్బెండ్, మన పిల్లలు, మన ఫ్యామిలీ మనకు ముఖ్యం కాబట్టి. సో అలాగని చెప్పేసి మన ఫ్రీడమ్కి వాళ్ళు కూడా ఏం అడ్డుపడట్లేదు అనమాట. ముఖ్యంగా నా ఫ్యామిలీ వచ్చేసేసి నేను యూట్యూబ్ పెట్టుకుంటాను, నేను ఇలా ఛానల్ ఓపెన్ చేసుకుంటాను అంటే నన్ను ఎవ్వరు కూడా ఇంట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ ఏమీ అనలేదన్నమాట. సో నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, సో ఓకే నీ ఇష్టం అని చెప్పేసి అని నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా చేశారన్నమాట. సరే మళ్ళీ మాట్లాడుకుందాము. ఇదైతే ఫస్ట్ పడదామండి. ఓకేనా? ఎలా అయిందో చూసుకుందామండి ఒకసారి. లాస్ట్గా అనమాట స్ట్రెచ్చర్ ఇలా వచ్చింది. ఇంకొంచెం పాలు ఉన్నాయి కదండి, అవి కూడా మనం వేసేసుకుందాము. కాచి చల్లార్చిన పాలే యాడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కాచి చల్లార్చిన పాలు అనమాట ఇవి కూడా వేసేసుకుందామండి. ఓకేనా? ఇవి కూడా వేసేసుకొని మళ్ళీ మనం వేరే గ్లాస్ ఏం అవసరం లేదండి, ఇదే గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఓకేనా? ఒకసారి అంతా కలుపుకొని దీంట్లో కావాలంటే యాలుక్కాయ పొడి వేసుకోవచ్చు, పుదీనా ఆకులు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే అది అలవాటు ఉన్న వాళ్ళే తాగలరనమాట. లేదు అనుకంటే కనుక స్కిప్ చేసేయచ్చు. మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకొని మనం సర్వింగ్ గ్లాసులోకి అయితే తీసేసుకుందామండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసేస్తాను. చూసేసుకుందామండి ఒకసారి. వావ్, ఎక్సలెంట్ అండి, చక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మన గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మరి ఇంత పిసినార్లు ఏంటి గంగా మీరు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఓకేనండి, కాదులేండి, పిసినార్లు ఏం కాదు. ఇదిగోండి మన సర్వింగ్ గ్లాస్ అయితే తీసాను. ఇప్పుడు మనం దీన్ని చక్కగా సర్వింగ్ గ్లాస్లోకి వేసేసుకుందాం. ఎంత అందంగా ఉందండి మన ఓట్స్ మిల్క్ షేక్ అనమాట. ఓట్స్ ఫ్రూట్ మిల్క్ షేక్ అండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఇలా తాగలేం కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం గార్నిషింగ్ చేసుకుందామండి. ఇది నేను పిల్లల కోసం జీడిపప్పు బాదం పప్పుని రోస్ట్ చేసి కొంచెం లైట్గా ఏమి వేయకుండా దీన్ని నేను పొడి చేసి డబ్బాలో వేసుకున్నానండి. వాళ్ళకి పాలల్లో నేను ఇదే కల్పిస్తానన్నమాట. ఏ బూట్స్ మరి హార్లిక్స్ ఇవన్నీ ఏమి వేయట్లేదండి నేను.
ఇది మనకి బెస్ట్ కదా వాటన్నిటికంటే అని చెప్పేసి ఇది నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట. ఇది నేను నా ఓన్గా తయారు చేసుకున్నదండి, అందుకని నేను ఇది మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. పిల్లలకి బూస్టు, హార్లిక్స్ వీటికన్నా బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా దీంట్లోకి మన నట్స్ అనేకమని ఉన్నాయి, పిస్తా అని మరేమో నట్స్, మరి మన వాల్నట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. వాటన్నిటిని చక్కగా మనం ఎండలో ఎండబెట్టుకొని ఫస్ట్ ఒక పావు కిలోకి అన్నీ కలిపి ఒక పావు కిలోకి అనమాట చక్కగా మనం ఎండబెట్టుకొని శుభ్రంగా వాటిని చక్కగా క్లీన్ చేసేసుకొని కొంచెం రోస్ట్ లాగా చేసేసుకొని, అంటే కొంచెం ఫ్రై అనమాట చేసేసుకొని వాటిని చక్కగా మనం పౌడర్ చేసుకొని ఒక గాజు సీసాలోనో లేకపోతే మంచి స్టీల్ బాక్స్లోనో వేసుకొని పిల్లలకి చక్కగా రోజు పొద్దున సాయంత్రం కనుక పాలల్లో కలిపిస్తే చాలా బలం అండి. కంపల్సరీగా కలిపిస్తే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తాగుతారనమాట. ఇంకొక టిప్ ఏంటనండి, షుగర్కి బదులుగా పాలల్లో బెల్లాన్ని కలిపివ్వండి. బెల్లం ఇంకా చాలా మంచిదండి. బెల్లం కలిపిస్తే మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. నేను మొన్నే చేశాను, అయిపోయింది, మళ్ళీ చేయాలన్నమాట. సో ఓకేనా అండి, ఇక మన ఫ్రూట్ ఓట్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీని మీదకి కొంచెం బాదం పప్పు, జీడిపప్పు మనం మిక్స్ పౌడర్ చేసుకున్నాం కదా, అది జస్ట్ అలా వేసుకుందాము. సో చూసారు కదండి, ఇదండి మంచి హెల్దీ అయిన ఐటెం అనమాట. చాలా చాలా బాగుంటుంది. మన ఆడవాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓపిక చేసుకొని మీకు మీరు కూడా టయాన్ని కేటాయించుకోండి. ఇంటి పని మరి బయట పని ఏ పనైనా సరే మనమే చేసుకోవాలి కాబట్టి మనకి ఎనర్జీ కావాలి కాబట్టి మీకు మీరుగా కొంత ఒక అరగంట సమయాన్ని కేటాయించుకొని ఇలా చేసుకొని కంపల్సరీగా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూగా ఏది చేసినా మనం దాన్ని బాగోలేదు ఇష్టం లేదు అనుకుండా మనం చేసిన దాన్ని మనమే ఇష్టంగా తీసుకుంటే మనకి మంచిది, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అంటే ఇది నాకు కంపల్సరీగా కమెంట్లో తెలియపరచండి. సో ఇలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా వెళ్ళండి, చూడండి. నచ్చకపోతే సజెషన్స్ ఇవ్వండి. మీకు ఇంకా ఇష్టం లేకపోతే నా ఛానల్ అసలు మీరు చూడొద్దు. నచ్చిన వాళ్ళు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూసే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమతో అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావాలని చాలా చాలా ఆశపడుతున్నాను. దానికి నాకు ఆ దేవుడి దీవెనలు కావాలి, అలాగే మీ అభిమానం కూడా కావాలన్నమాట. సో ఈరోజైతే చక్కటి మిల్క్ షేక్ని అయితే మనం చేసేసుకున్నాం కదా. ఇది మనం అందరూ వెళ్ళిపోయారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఏమో తన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక ఎక్కడ పని అక్కడే ఉందనమాట. ఇదైతే ముందు కొంచెం తాగేసేసి తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇది మనం అక్కడికి వెళ్ళి మన టీవీ రూమ్లోకి వెళ్ళి కూర్చుందామండి. ఓకేనా, కూర్చొని దీన్ని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తాగుదాం. ఓకేనా, పదండి వెళ్దాం. సో చూసారు కండి, మన ఓట్స్ ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా రెడీ చేస్తాను. సో చాలా చాలా హెల్దీ అయిన మన బ్రేక్ఫాస్ట్ అనుకోవడమేనండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, మంచి ఎనర్జీ డ్రింక్ అనుకోవచ్చు. చక్కటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఓట్స్ మిల్క్ షేక్ని తప్పకుండా మన ఆడవాళ్ళు అందరూ ట్రై చేయండి. చాలా చాలా ఆరోగ్యం అనమాట. మీకు బెల్లము నచ్చలేదు అంటే కనుక మీరు స్కిప్ చేసేసి తేనెనైతే హనీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇలా చక్కటి మంచి వాతావరణంలో ఇలా మంచి మార్నింగ్ టైంలో మీతో ఇలా మాట్లాడటం నిజంగా చాలా సంతోషం అనమాట. సో మరొక మంచి వీడియోతో, మంచి కుకింగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అయితే సెలవండి అందరికీ. ఎవరైతే మాటల్లో పడి మర్చిపోయానుండయి, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక మన వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఏమన్నా మీకేమన్నా అనదర్ కొంచెం ఏమైనా నచ్చనివి ఏమైనా ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను సర్చ్ చేసుకుంటాను. ఓకేనా అండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇలా ఎర్లీ మార్నింగ్ మీతో మాట్లాడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది తాగేసేసి నేను పనులన్నీ చేసేసుకోవాలి. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయన్నమాట. సో ఇదైతే తాగేసేసి నేను పనులు అయితే మొదలు పెట్టుకుంటాను. సో ఇక అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాయ్ బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. హలో అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, లేదా ఎనర్జీ డ్రింక్ అనొచ్చు, మిల్క్ షేక్ అనొచ్చు, ఇష్టం అనమాట. సో ఈరోజైతే మన
ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం అండి, మన లేడీస్ కోసం అనమాట. ఇది ఆడవాళ్ళకి చాలా చాలా హెల్త్ చాలా ముఖ్యం కాబట్టి ప్రత్యేకంగా మీకోసం అనేది నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో వెళ్ళండి, చూడండి, చేసుకోండి, తాగండి, హెల్తీగా ఉండండి. చాలా 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 బాగుందండి నిజంగా. నేను మీకు మాటలో చెప్పడం కాదు కాబట్టి నిజంగా మీరు ట్రై చేసి తాగి చూడండి. నిజంగా చాలా బాగుంది అసలు. నిజంగా చాలా బాగుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనకు అసలు ఆకలేదండి. అంత బాగుందనమాట, అంత టేస్ట్గా ఉంది, అంత ఎనర్జీగా కూడా ఉండిద్ది అనమాట. సో ఓకేనా, మధ్యాహ్నం వరకు మనం ఎన్ని పనులైనా సరే అలసట లేకుండా చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఓకేనా, సో ఓకే, బాయ్ బాయ్ అండి.